వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. పట్టిసీమ గ్రామంలోని ధాన్యం కళాలను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు ఈ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖిగా సంభాషించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పోలవరం ఆర్ఎస్కే నుండి ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలాగా చర్యలు తీసుకున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రుసుము చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని తెలియజేశారు. ఇక్కడ 570 మెట్రిక్ టన్నులు అనేది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అయింది సార్. పోలవరం 3RS వీటికే ట్యాగ్ చేశాం సార్. టార్గెట్స్ అయిపోతే ఇది చిన్న మిల్ సార్, కోయిలగూడెం చిన్న మిల్ సార్. అంటే 100 kilometers is too far away. Necessary you can give it to this brother. 10 kilometers. దగ్గరే ఉంది సార్. Tell manager, no problem. I band happen చూసుకోండి. That's too far. 100 kilometers, we are defeating the purpose of our exercise. Even you tag those mills, amma. You have the key. You given it to all the JCs, kada. You use the key, that option that we have given to you. చేయండి. I will get that immediate కార్యక్రమం చెప్తాను నేను కాంటాక్ట్ చేయమని. మెసేజ్ పెట్టండి. ప్రొక్యూర్మెంట్ ఇంకెంత ఉంది ఇక్కడ మిగిలి? సో ఎందుకు వై గో దట్ ఫార్? 100 kilometers ఎందుకు? పక్కనే చెప్తాం సరేనా? ఇచ్చేసి నేను చెప్తాను. నాకు గివ్ ఇన్స్ట్రక్షన్స్, దట్ ఇస్ బెటర్. చేపిస్తానండి దగ్గరలోనే మీకు. అవునండి, 15-20 kilometers దాటకుండా ఉండేటట్టు చేపించాను. అదే తప్పదు. 100 kilometers వెళ్ళాల్సిన అవసరం లేదు. చూసుకోవాల్సింది. దానికోసం ప్రయత్నం పోయినసారి చెప్పాను కదా, నిర్మల్ కేసు వచ్చినప్పుడు చెప్పాను. నాకు ఏ పర్మిషన్, అమలాపురం కేసు వచ్చినప్పుడు అదే పర్మిషన్ ఇచ్చాం. వాట్ ఎవర్ neighboring district, because of this bifurcation we are having this issue. You use your power that is given to you. No problem. తీసేసుకోండి, ఏం పర్లేదు. శారీ చాలా బాగుంటుంది సార్. మన వాళ్ళందరూ కూడా ఈ శారీని బయట పంపడానికి తీసుకురారు. పోలవరం శారీ అంటే మంచి క్వాలిటీ శారీ. మన వాళ్ళు ఇక్కడ మిల్లర్స్ అందరూ కూడా దాన్ని మాకు కావాలి అంటే. అవునమ్మా, 100 kilometers ఎందుకు పోతారమ్మా? 35లో ఉన్నాయి సార్. 35, 30లో జంగారెడ్డి కూడా మీకు వెళ్తున్నాయి సార్. కొయ్యలు కూడా మ్యాప్ చేసాము. బేసిక్గా చెప్పారు కోయిలగూడెం, జంగారెడ్డి కూడా 2 ఆప్షన్ పెట్టారు. స్మాల్ మిల్స్. ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ then you have to avoid that kada. You are not exhausted, send it there only. Why are you giving it to Elur then? Elur ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు. 100 kilometers అనేది జస్ట్ బియాండ్ మై కాంప్రహెన్షన్. ఎందుకంటే ఇంత లోతుగా మనం ఎక్సర్సైజ్ చేసింది దేనికి? ఇట్ షుడ్ నాట్ క్రాస్ 30 to 40 అనేది నా అభిప్రాయం. ఏమై గోతాలు బాగాలేదు. Poor quality. ఏం చేసేవారు? బిల్లులేమో 300 కోట్లు వేశారు. మరి ఏం చేద్దాం, అందుకని అడుగుతున్నాను. అందులో మాకు ప్రతి సంఖ్య తీసుకుంటున్నాండి. కాకపోతే మాకు లోడ్ లేసిన వస్తున్నాయని మాట వస్తాయి. కానీ ఇంత కార్పొరేట్ ఏంటి? ఇప్పుడు వచ్చే సార్ బాగానే ఉంది. ఇప్పుడు వచ్చింది సార్, బాగానే ఉంది. ఇష్యూ is check with that particular mill. What have you given there? Where is that stock? ఉంటే ఇబ్బంది, అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి చేయకుండా ఉంటారు. ఇప్పుడు దే కాంట్ టాక్ ఎనీవేర్ కదా. మనమే కదా మాట్లాడాల్సింది వాళ్ళ తరఫున. రైతుకి ఇబ్బంది ఎందుకు కలగాలి? మిల్ పైన యాక్షన్ తీసుకోండి. మీరు ఎందుకు ఎటువంటి గోతాలు ఇచ్చారు చెక్ చేయండి. ఎవరు ఇక్కడ ఎవరు చూస్తున్నారు? డీసీఓ గారు ఎవరు చూస్తున్నారు? ఏరియా ఎవరు? మిల్ ఎవరు? మిల్ ఎవరండి? మిల్లు ఏం మాట్లాడుతున్నాను? 8 మిల్లు అంటే
ఈ పర్టికులర్ ఈ స్టాక్ ఎవరు ఇచ్చారు? ఆ మాత్రం లేదా మీ దగ్గర? మీరు అటువంటి సమాధానాలు ఇస్తే 3 మిలియన్ నష్టపోతారు. తెలియకపోతే తెలియదు అని చెప్పండి, లేకపోతే నాకు కనుక్కొని చెప్పండి. రైతు ఎవరండి? పర్లేదు. మీ తప్పు కాదు, ఎక్కడి నుంచి వచ్చినాయి గోతాలని కనుక్కోవడం నేను అడిగాను. You should take action. You should not leave like that, Amma. AC garu. We have given enough money. We have bought enough. They can't cheat us like this. ఎక్కడ పోతున్నాయి? 5 కోట్లు కొన్నాం మనం గోతాలు. పోసారు ఇవ్వాలేనా? ఇంకా తడిచుందా? ఎంత వచ్చింది దిగుబడి? తెలియదు అంటే ఖాతా వేయలేదు కదండి. చాలా బాగుంది. ఎక్కడికి ఇస్తున్నారు? ఎంత చెప్పారు రేటు మీకు? 1730 రూపాయలు. వెరీ గుడ్. గవర్నమెంట్కి ఇవ్వండి. గవర్నమెంట్కే ఇస్తున్నామండి. పొలాల్లో పంట తెచ్చుకుంటాక నాడువే దారులు లేవండి మాకు గవర్నమెంట్ ద్వారా. అదే 6 రోజుల నుంచి అడిగారు దావండి, బయటకు వస్తాక దావలేదండి. ఇప్పుడు అదే మీకు చెప్పారు సార్, రోడ్ల గురించి ఆ రోడ్డు గురించి మీకు చెప్పారు సార్. రోడ్డు ఉంటే కదా అంతా అలా కొత్త చేత రోడ్డు ఉంటే రైతులు ధాన్యాలు ఇబ్బంది ఉంటుంది. ఈ 2 ఎకరాలు. అయిపోయించారా మీరు? వచ్చి తీసుకున్నారా మీ దగ్గర? ఐకేపీ చాలా మందికి రాయలేదని చాలా మంది ఉండిపోయినండి. నమోదు చేయించుకున్నారా? గోదాలు ఎప్పుడు వస్తాయి మీకు? ఆగస్టు నెల. ఇప్పుడు మళ్ళీ అమ్ముతావు కదా, గోతాలు ఎప్పుడు తెచ్చుకుంటా అంటున్నారు. గోన్ సంచి నాయకుడండి, పెద్ద నాయకుడండి, మాకు పెద్ద నాయకుడండి. నాయకుడు అయిపోయి అలాగైపోయి ఏమండి? చెప్పలేదా నీకు ఎక్కడికి వెళ్ళాలని? ఎక్కడ తీసుకెళ్తున్నావు సార్? వర్క్షీట్ ఇంకా ఇవ్వలేదు నీకు. మరి ఏం చేస్తావు? అయిపోయింది కానీ లోడ్ ఏమని చెప్తాను నీకు? ఎప్పటి నుంచి ఉన్నాను ఇక్కడ? మార్నింగ్ నుంచి ఉన్నాం. ఎన్ని బస్తాలు లోడ్ చేశారు? ఎన్ని బస్తాలు లోడ్ అయింది? కంగారు ఎందుకు పడుతున్నావా? నేను మామూలుగా అడుగుతున్నాను. నేను రైతులు తెలుసుకున్నారు. 750. ఇంకా నీకు ట్రక్ షీట్ జనరేట్ కాలేదా? ఎవరు వచ్చారు నీకు టచ్లో? ఏ ఆఫీసర్ ఉన్నా నీకు టచ్లో? ఎవరన్నా వచ్చారా నీ దగ్గరికి? ఎవరు రాలేదు. నీ దగ్గర కూడా ఎవరు రాలేదు. నువ్వే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా నీ దగ్గర. ఇప్పుడే లోడ్ అవుతుంది సార్. ఇంకా ఈ బ్యాగ్ మన ఆ 3 వాళ్ళకి 3 డ్రైవర్స్ ఉన్నాయి.
డ్రైయర్స్ ఉందా? షుగర్ డ్రైయర్ ఉందా? దగ్గరలో రైస్ మిల్ రైస్ మిల్ మూడింటికి డ్రైయర్స్ ఉన్నాయా రైస్ మిల్స్కి? ఏలూరులో ఏలూరులో మూడింటికి ఉన్నాయి సార్. మూడింటికి ఉన్నాయి. మూడింటికి ఉన్నాయి. అదే సువర్ణ అనేది అంటున్నారు. సువేరా సువేరా ఒకటి, ఇంకొకటి వాసవి ఒకటి సార్, ఇంకొకటి జంగారెడ్డిగూడెంలో ఉన్న విష్ణుప్రియ. అది కాకుండా మనకి అటు మదన కైకలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి సార్ 12 డ్రైవర్స్. What is the moisture content is coming up now at RSK? ఇప్పుడు ఇదంతా కూడా 16.2, 16 అంటే Below 70. బిలో 70. సార్ మాకు తాల్పల్లో మిల్క్స్ ఉన్నాయండి. అయితే జిల్లా వచ్చేటప్పటికేమో రాజమండ్రి జిల్లా అవుతుందండి. మాకు 100 కిలోమీటర్లు వస్తుందండి. ఇదేమో 15 కిలోమీటర్లు అండి మాకు పోలవరం. 15 వస్తే కొన్ని 10 వస్తుందండి, కొన్ని 8 కూడా వస్తాయి. అంటే మాకు లెక్క తప్పుతుందని జిల్లా వారీగా పెట్టుకున్నాం. ఇదివరకు మీకు అది కూడా లేదు కదా వెసులుబాటు. అవునండి. వాళ్ళు చెప్పిన మిల్కే తీసుకెళ్ళాలి. ఏదైనా జిల్లాలో మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. కానీ మీకు ఈ పర్టికులర్ ఏరియా మీకు ఏమైనా సమస్య ఉందనుకుంటే మీరు జేసీకి చెప్పండి. తప్పకుండా కొంచెం సమస్య కాదండి, మైలేజ్ కిలోమీటర్లు వెళ్ళబోతుంది, దాంట్లో మాకు తేడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మిల్లు ఎక్కడ గవర్నమెంట్ జంగారెడ్డిగూడెం ఫస్ట్ లిమిట్ ఉంది ఎక్కడ ఉందంటున్నారు? 15 కిలోమీటర్స్ దూరం ఉందంట. తాళపూడి ఈస్ట్ గోదావరి. వాళ్ళకి ఏమైనా ట్యాక్సీస్ ఉన్నాయా? ఇప్పటివరకు చేయలేదు. కొయ్యలగూడెం నియర్ 20 కిలోమీటర్స్. 35 అండి. కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం అండ్ ఏలూరు వరకు. కోయిలు కూడా ఎవరో డబ్బులు పడ్డాయి ఇక్కడ. సార్ 24 గంటల్లో పడతాను సార్. 24 గంటలు చాలా సంతోషం ఉంది. బాగా చాలా బాగా బ్యాగులు కూడా సక్రమంగా ఉంటున్నాయండి. ఇబ్బంది లేదా? గోతాలు లేదు సార్, అన్ని బాగా జరుగుతున్నాయండి. మాకు వచ్చిన పెడతాం ఏ రోజు చెప్పుకున్నాం కానీ అన్ని వద్దుగాయండి. ఈ ధాన్య వ్యవహారాలను బట్టి మాత్రం 1 నెంబర్గా అవుతుందండి. 24 గంటల డబ్బులు అండి నాకు. లారీ ఇక్కడ ఉన్నాయి అదండి మొత్తం. మీకు డబ్బులు ఎట్లా? 24 గంటల నాకు క్యాష్ వచ్చింది సార్. చాలా అంటే 24 గంటలు అంటున్నాం కానీ ఇంకా ముందే పడిపోయింది సార్. అందుకే అడుగుతున్నా. 4 గంటలు 6 గంటలు 8 గంటలు ఎప్పుడు పడుతున్నాయి? ఇప్పుడు కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. లేదండి తప్పండి, ఏదైనా తప్ప ఆ మాట ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. బాగా పడతాయి ధాన్యం డబ్బులు ఇప్పుడు మా కోఆపరేటివ్ వాళ్ళు కూడా రైతులు బాగా సహకరిస్తారండి. చాలా బాగా సహకరిస్తుందండి. మేము చాలా ఇబ్బంది పడ్డాం. 3 నెలలు 4 నెలలు 6 నెలలు అయిపోయినా డబ్బులు పడక చాలా ఇబ్బంది పడ్డాం. గతంలో దాదాపు ప్రభుత్వం అయితే ఒక లారీకి వచ్చి 1,00,000 రూపాయలు కట్టానండి. 10 ఎకరాల పంట నాది ఒకటే పోయిందండి. మా పంచాయతీలో నా ఒకటే పోయింది. కనీసం రైతులు గవర్నమెంట్ నుండి పైసా కూడా రాలేదండి. వెయిటింగ్ ఛార్జీలు వెయిటింగ్ ఛార్జీ పోయిందండి. ఏవో గారి దగ్గరికి వెళ్ళాను, ధాన్యం పంపిస్తా అన్నారు. పంపించలేదండి. డైరెక్ట్ లారీ కొట్టుకుని నేనే వేసుకెళ్ళాను. 1,00,000 రూపాయలు కడితే దింపుదాన్ని, లేకపోతే పట్టుకో అన్నాను. నేను బయట పట్టుకుపోతే 600 కడుతున్నారండి. 1,00,000 రూపాయలు కట్టేసి కొట్టి వచ్చేసానండి. 1,00,000 రూపాయలు కట్టాను పోయిన సంవత్సరం. అలాగని పంట నష్టం కూడా 1 సెంటు భూమి కూడా రాలేదండి. మీకు ఎన్ని ఎకరాలు? మాది 4 ఎకరాలు అండి. 4 ఎకరాలు. మా పంచాయతీలో నాకు ఒకటే పోయింది. 1 ఎకరానికి డబ్బులు పడి మొన్న వెళ్ళింది లోడు. వేళ పొద్దున పడి ఇవాళ పొద్దున్న పడే డబ్బులు ఇవి నాకు ఎప్పుడో పడిపోయింది. మీరు ఎన్ని ఎకరాలు ఇస్తానండి? నాది 15 ఎకరాలు సార్. ఒక 10 ఎకరాలు ఇప్పుడు చేస్తున్నాను. ఎట్లా వస్తుంది దిగుబడి? ఎట్లా వస్తుంది దిగుబడి 40 వచ్చింది. ఇప్పుడు బాగా వస్తుంది. సరుగుగా ఉన్న బంగారం ఈ బంగారం ఎక్కడ ఉండదు, బాగా పండించామండి. మన జిల్లాలో ఎక్కడ ఉండదు. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి పోలవరం సరుకున్నట్టుగా జిల్లాలో ఎక్కడ ఉండదు ఇక. అవునా? కాకపోతే మా పోలవరం ముప్పు మాకు ఆ ముప్పులో మేము నలిగిపోతున్నాం. మాకు కడేమ స్లూయిస్ కొంచెం ఏం కావాలి మీకు? అది ఎత్తుపోతలు బతుకుని పెట్టాలి సార్. ముంపు దానివల్ల ఏరియా మునిగిపోయి పాడైపోతున్నాం సార్. ఇప్పుడు మాకు రోజు గొడవ, ఈ గొడవ మాత్రం దాన్ని కంట్రోల్ చేయండి.
కంట్రోల్ చేయాలంటే దాన్ని పంపించి కట్టాలి. అదండి 38,038 కోట్లు సార్ ఇక్కడ ఒక్కటే Total percentage ఎంత జరిగింది? 6,200 how much have you paid? టోటల్ సార్ ఒక ఓన్లీ ఇవాటి వరకు మన ఎఫ్టీస్ ఓన్లీ 11 ఎఫ్టీస్ వస్తే పెండింగ్ సార్ లెస్ దెన్ 3% అన్ని ఆల్ ఆర్ పేమెంట్స్ ఆర్ వితిన్ 48 hours. That I know. Just asking. This particular mandal or this particular RSK, how much you have done? సార్ లేదు సార్ వీళ్ళకైతే ఇంకా తొందరగా పడిపోయాయి ఎందుకంటే పోలవరం వెళ్ళినప్పుడు 6 o'clock తీసిన నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 8 o'clock షిఫ్ట్లోనే వెళ్ళిపోతున్నాయి సార్. సంతోషం. నేను 3 ఎకరాలు అమ్మానండి. 3 ఎకరాలన్నర 18 గంటల్లో నాకు పడిపోయింది. ఏ పేరు? ఇష్టమూర్తి కామశెట్టి. వెరీ గుడ్, సంతోషం. అక్కడ ఎత్తిపోతల పథకం చూడండి సార్. అది మాత్రం చూసి పెట్టండి. మాకు ఈ ఏడీ గారి వాళ్ళతో మాకు ఏ పేసి ఉంటాను ఇక తుఫాను కొట్టుకుపోతే పోవాలేమో కానీ ఈ ముప్పు ఉండదు. ఏం పర్లేదు, తుఫాన్ కూడా లేదు. అన్ని విధాలుగా మీకు జాగ్రత్త చూసుకుంటారు. అదే ఆయనతో చెప్పి చేయించుకుందాం. షూర్, మీరు ఇబ్బంది అడిగారు. మీరు ఎమ్మెల్యే గారితో మీరు ఒకసారి కూర్చొని మాట్లాడండి. తప్పకుండా ఆ వర్క్లు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుందాం. ఇబ్బంది ఏం లేదు సరేనా? ఏం ఇబ్బంది ఉండదు. జాగ్రత్త అందరూ హ్యాపీ సార్. రైతులు ఎవరు? ఏదైనా రైతులు